డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని కాని మాటలు మాట్లాడి ఇంకింత పెద్ద డ్యామేజ్ చేసుకున్నట్లా కాంగ్రెస్ లీడర్లు డబల్ పిహెచ్డీలు చేసినట్టే కొడుతుంది కొన్నిసార్లు. జనాలు తిట్టి తిట్టి మర్చిపోయిన ముచ్చట్లు కూడా ముంగటేసుకొని కవర్ డ్రైవ్ చేద్దామనుకొని పవర్ ఇచ్చిన పబ్లిక్ తోనిగో ఇట్లా కండ్లు తిరిగే కౌంటర్లే ఎంచుకుంటారు పాపం. ఈగురంగా ఇళ్లలుతుంటే వెనకంగా కోడి పిల్లలు దవ్వుతున్నట్టే చేస్తున్నారు కొందరు. మేము ఏమాత్రం వెనుక పోకుండా అభివృద్ధిలో ఆకాశాన్ని దాకుదామని చూస్తుంటే మా కాలు బట్టి కిందికి గుంజుతుర్రు అని మాట్లాడుకుంటా మంత్రి శ్రీధర్ బాబు ఉండి, మేము సెంట్రల్ యూనివర్సిటీ జాగాల కంపెనీలు పెడదామని తనలాడితే కొందరు కాలల్లో కట్టెలడ్డం పెట్టినట్టు చేసిర్రు అనుకుంటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టిఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలని ఎప్పుడో వైజాగ్ లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు. అదట అన్నీ ఏఐతో చేసి ఎట్లా పడితే అట్లా వీడియోలు తిప్పి అభివృద్ధిని ఆగం పట్టించిరట. జేసీబీలు ఎంట పడుతుంటే భయంతో నెమలు ఉరుకుతుంట పెట్టిన కీకలు ఏవే, పానభయంతో పరుగులు పెట్టిన జింకల అడుగులు ఏవే, నిన్నదాంగగానొచ్చిన చెట్లు వాటి మీద గూళ్ళు అండ్ల పిల్లలు ఇలా ఎటువాయని పక్షుల రెక్కలు కొట్టుకుంటూ తిరిగిన బాధంతా ఏనే. నీడనిచ్చి ఆకలి తెరిచిన చెట్లు కుప్పగూలిపోతుంటే ఎటు పోదుమో అని ఎటు పడితే అటు తిరిగి ఆగమైన బుజ్జి కుందేల భయం ఏనే. చెట్లు కొట్టేయక ముందు కొట్టేసినాక తగ్గిన పచ్చదన గింత అని పోలికలతో తిరిగిన ఫోటోలు ఏనే. అంతేనా మంత్రి సారు? అన్నీ ఏ కదా. సరే పడని పార్టీలు ప్రతిపక్షాలలో మీ మీద ఏ అని ప్రచారం చేసిరు సరే, ఎడార్లు ఎక్కువ హెచ్సీలో చెట్లు మూగజీవాలు ఉన్నాయని తప్పుడు వీడియోలు తిప్పిరు సరే, ఇవన్నీ ఓకే అనుకుందాము. మరి ఈ పోస్ట్ ముచ్చటేంది? 400 ఎకరాలల్లో 774 రకాల జాతుల చెట్లు, 220 జాతుల పక్షులు, నక్షత్ర తాబేళ్లు, మచ్చల జింకలు, అడవి పందులు, కుందేళ్లు ఇట్లా మస్తు రకాల జీవరాశులు ఉన్నాయని ఎన్ఎస్యుఏ వాళ్ళే అంటే మీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమే పక్కా లెక్కలతో చెప్పారు. ఇది కూడా ఏనా మరి? అదివరకేమో సీఎం సార్ మాట్లాడుకుంటా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూమిలో పులులు సింహాలు ఏం లేవాడా అని ఎక్కిరించుకుంటా మాట్లాడుకుంటా కొన్ని గుంట నక్కలు చేరి అడ్డం పడుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడు. అంటే ఎవరు గుంట నక్కలు అన్నట్టు మీ లెక్కల? పచ్చగున్న మా యూనివర్సిటీని పడవడయ కుర్రి అని లడా చేసిన యూనివర్సిటీ విద్యార్థుల, కంపెనీల పేరుతోని పర్యావరణాన్ని ఖరాబ్ చేయకూర అని రోడ్లెక్కి ధర్నా చేసిన ప్రకృతి ప్రేమికుల, మూగజీవాలను దిక్కు లేకుంటే చేసి తెచ్చుకునే అభివృద్ధి అవసరమా అని గొంతెత్తిన మేధావుల ఎవరిని సార్ మీరు మాటలు అంటుంది అని అనుకుంటే మస్తుగానే మండిపడ్డది తెలంగాణ సమాజం. మన కేబీఆర్ పార్క్ లో పచ్చడి చెట్లు కొట్టేసి ఫ్లైఓవర్ కడతామని పనులు మొదలు పెడితే, పర్యావరణాన్ని పాడు చేయొద్దని జనాలు జంగి చేస్తే ఆఖరికి కోర్టు మొట్టికాయలు వేసినాక ఆ పనులు ఆపేసిరు. అయితే పబ్లిక్ తోని పొట్టు తిట్టించుకోవాలి, లేకుంటే కోర్టులతో సొట్లు పెట్టించుకోవాలి, అప్పుడు కానీ చాలేసిన పనులు ఆపరు. మూగజీవాలను చెట్లను నాశనం చేయకుండా ఊకోరా సారు అని అనుకుంటే లేటెస్ట్గా మంత్రి శ్రీధర్ బాబు మాటలు చేయంగా ఇటువంటి కామెంట్లు ఇరుగమరగ కానొస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి వన మహోత్సవం అని హరితహారం పేరు మార్చి చెట్లు నాటే కార్యం పెట్టిన సీఎం సారు జనాలకు వస్తున్న ఈ మాటల మీద ఏం మాట్లాడతాడో చూడాలి. మరిగా రోడ్ల మీద పోలీసులు బండ్లను చెకింగ్ చేసే కాడ చూడాలి. ఒక్కొక్కల యాక్టింగ్ స్కిల్ పొల్లు బయటకు వస్తుంది. కొందరు బతిలాడుతుంటారు, ఇంకొందరు వాదిస్తుంటారు, మరి కొంతమంది తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఫైరవిల్ చేస్తుంటారు. ఏమన్నా అడిగితే 5దో 10దో చేతిలో పెడదామని ఇంకొందరు చూస్తుంటారు. వాళ్ళంతా ఒక లెక్క, నేను ఇంకో లెక్క అన్నట్టు చేసిండు వీడెవడో. చిన్న లేవు వాడు చేసిన ముచ్చట్లు చూడు. పుష్ప సినిమాలో గిసొంటి సీన్ ఒకటి పెట్టాలని డైరెక్టర్ సుకుమార్ కూడా ఆలోచన రాలేదు కావచ్చు. అంతకంటే ఎక్కువ చేసి ఎస్కేప్ అయిందంటే వీడు మామూలు మోతేవారి మొగోడు కాదు పోన్రి. ఎక్స్ప్రెస్ హైవే మీద పోలీసులు వచ్చిపోయే వాహనాలు ఆపి చెకింగ్లు చేస్తురట. మరి వీడు చేసిన తప్పు పని ఏందో, కాగితాలు కరెక్ట్ ఉన్నాయో లేవో, ట్రక్కులో ఓవర్లోడ్ ఏమన్నా ఉన్నదో తెలియదు గానీ పోలీసులు కనిపించుడే ఆలస్యం. ట్రక్ రాంగ్ రూట్లకు మలిపి జాకి లేపి ఇగో గిట్ల రోడ్డు మీదనే అన్లోడ్ చేసిండు. వెనక మరల పోలీసులు ఎంత షేజింగ్ చేసినా దొరకకుండా కంకర రాళ్ళు పోసుకుంటా పోయిండు. ఇక ఎట్లా పట్టుకోండి అన్నట్టు పోలీసులకే సవాల్ ఇసిరినట్టు చేసిండు. తర్వాత దొరికిందా లేదా అనేది తెలియదు గానీ పోలీసులకు లేనిపోని తలకాయ నొప్పి పెట్టిండు. పాపం చూడండి ఎట్లా రాళ్ళెత్తి పోస్తున్నారో. ఎట్లుండేటోళ్లను ఏ తిరగ చేసిండ్రా ఆ ట్రక్ డ్రైవర్ గాడు. అంత హాలత అయిపోయాయి కదరా అనుకుంటా రాళ్ళెత్తి పోసిండ్రు. ఓ దిక్కు ఎండగొడుతుంటే ఈ పారలతోని రోడ్డు మీద పనిచేసుడేంద్రా అనుకుంటా చెమటలు గక్కిండ్రట. వాడు గనక దొరికితే చెమడాలు తీసుడే అనుకుంటా కోపంగా రాళ్ళెత్తి పోసిండ్రు కావచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే మీద జరిగింది ఈ ట్రక్ చేసిన బీభత్సము. నేను పోలీసులకు అసలే దొరక. పుష్ప రేంజ్ లో తప్పించుకుంటా అనుకున్నాడో లేకుంటే తానే పుష్ప అనుకున్నాడో తెలియదు గాని సినిమా సీన్లను చూపెట్టిండు. రీల్ పుష్ప చేస్తే నడిచింది గాని రియల్ గా చేస్తే పోలీసులకు దొరకుడు ఖాయం, మైలపోలు తీసుడు ఖాయం అనేది తెలియదు కావచ్చు పాపం.